నేను హఫీజ్ సాబ్కు గులాంను అని పేర్కొంటూ మేం పాకిస్తాన్తో ఉన్నాం, హఫీజ్ సయ్యద్తో ఉన్నామని పాక్ మాజీ మంత్రి షేక్ రహీద్ బహిరంగంగా వ్యాఖ్యానించడం అంతర్జాతీయ స్థాయిలో సంచలనం కలిగించింది. ఈ ఉగ్రవాద అనుకూల సభలో రషీద్ లష్కరే తోయిబా అగ్రనేతలు ఖలీద్ మసూద్, సందు కరీం మహమ్మద్ యాకూబ్ షేక్లతో కలిసి వేదికను పంచుకున్నారు. ఇదే వేదికపై నుండి భారత్ను హెచ్చరిస్తూ భారతదేశం పాకిస్తాన్ వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తన మొబైల్ ఫోన్లో హఫీజ్ సయ్యద్ ఫోన్ నెంబర్ ఉండటం వల్లే గతంలో అమెరికా ఇంటెలిజెన్స్ తనను దేశం నుండి బహిష్కరించిందని ఆయన ఈ సభలో వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయ నాయకులకు, నిషేధిత ఉగ్రవాద సంస్థలకు మధ్య ఉన్న లోతైన సంబంధాలను మరోసారి అంతర్జాతీయ సమాజం ముందు బయటపెట్టాయి. పాకిస్తాన్ మాజీ మంత్రి షేక్ రహీద్ అహ్మద్, లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయ్యద్కు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపై అంతర్జాతీయ భద్రతా విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షేక్ రషీద్ వ్యాఖ్యలు రావడానికి కొద్ది రోజుల ముందే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పెహల్గాం ఉగ్రవాద దాడి కేసులో హఫీజ్ సయ్యద్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అనుబంధ ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. పెహల్గాం దాడి కేసులో పక్కా ఆధారాలు సేకరించిన అనంతరం భారత అధికారులు హఫీజ్ సయ్యద్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. పాకిస్తాన్ పాలకులు, రాజకీయ నాయకులు పైకి అంతర్జాతీయ సమాజం ముందు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తూ లోపల నిషేధిత ఉగ్రవాద సంస్థలతో ఎలా కుమ్మక్కవుతున్నారో ఈ ఘటనతో మరోసారి ప్రపంచానికి స్పష్టమైందని భారత్ పేర్కొంది. ఈ బహిరంగ మద్దతుపై గ్లోబల్ సెక్యూరిటీ, జియో పొలిటికల్ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ రాజకీయ నాయకులు, ముఖ్యంగా మాజీ హోంమంత్రి వంటి కీలక పదవుల్లో పనిచేసిన వారు ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఉగ్రవాదులను బహిరంగంగా సమర్థించడం వల్ల ఆ దేశంలో ఉగ్రవాద నిరోధక చట్టాలు ఎంత బలహీనంగా ఉన్నాయో తెలుస్తుందని విమర్శించారు. అయితే పాకిస్తాన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ హఫీజ్ సయ్యద్ను దౌత్యపరంగా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసింది. భారత్ చేస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని పాక్ వాదించడం గమనార్హం.